నాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులకి మరియు నాకు కంటికి కనిపిస్తున్నటువంటి పాఠశాల గురువులకందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు, విద్యార్థులకు ఆశీస్సులు. గురువు అనేవాడు జ్ఞాన దాహాన్ని తీర్చేటువంటి రక్షిత మంచినీటి చెరువు అని చెప్పచ్చు. మీరు విద్యార్థులు ఆ జ్ఞాన తృష్ణని కలిగి ఉండి ఎంత తోడుకుంటే అంత జ్ఞానాన్ని అందిస్తారు గురువులు. సో కేవలం గురువులకు మాత్రమే గురువులు మాత్రమే అందించేటువంటి ఆస్తి, మీకు గురుదేవులు ప్రసాదించినటువంటి ఆస్తి అది కలకాలం మీతో ఉంటుంది. గురుదేవులు ప్రసాదించినటువంటి ఆస్తి అది కలకాలం చేస్తుంది మీతో దోస్తి. గురువంటే తెలుసుకో, గుండెలోనే దాచుకో, అక్షర బ్రహ్మనెప్పుడు ఆత్మలోనే తలుచుకో. అయితే తల్లిదండ్రుల వలన వచ్చే ఆస్తి తరతరాలకి తరిగిపోతుంది. ఒక తరంలో ఉన్నటువంటి పిల్లలు పంచుకుంటే అది తరిగిపోతుంది. అదే గురుదేవులు ఇచ్చినటువంటి ఉంటుంది. అయితే దశరథ మహారాజు తన కూతురైనటువంటి సీతమ్మ తల్లిని రామచంద్రుని చేతుల్లో పెట్టినప్పుడు ఏమన్నాడంటే, రామచంద్ర, నువ్వు శివధనుస్సుని విరిసినటువంటివి గొప్పవాడివను కానీ, ఆ తర్వాత దశరథుని కుమారుడు అని కానీ ఇవ్వలేదు అని, అంటే జనకుడు సీతమ్మ తల్లిని చేతిలో పెట్టినప్పుడు అన్నాడనమాట. సో అంటే ఎవరిని చూసి ఇచ్చాడు ఆయన అంటే, వశిష్ఠుడు అనేటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు రామచంద్రులు. అలాంటి విశిష్టుడైనటువంటి వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం చేశాడు కాబట్టి మరి అలాంటి విద్యార్థి అయినటువంటి శ్రీరామునికి నా బిడ్డను ఆయనని గురువుని చూసి ఇచ్చానని చెప్పి గొప్పగా మరి గురువు యొక్క ప్రాధాన్యతను ఎంత చక్కగా తెలియజేశారు. అయితే ఇక్కడ ఈ బోరబండ అనేటువంటి బంజరు భూమిని మా టీచర్లు బంగారు పంటగా పండించాలని చూస్తున్నారు. మరి దానికంతా కూడా మరి మా వైపు మాత్రమే ప్రయత్నం ఉంటే సరిపోతుందా? బంజరు భూమిని బంగారు పంటగా పండించాలనుకుంటున్నారు. సో మరి దానికి ఎవరి సహకారం కావాలి? మీరు సపోర్ట్ చేయాలి. టీచర్లు చదువులు చెప్పడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మీరు విద్యార్థులుగా మీ బాధ్యత ఏంటంటే చక్కగా ఆ జ్ఞానదాహాన్ని తీర్చుకోవడానికి మీరు ఎప్పుడు ఉత్సుకతో ఉండాలి. రెగ్యులర్గా పాఠశాలని, స్పెషల్ క్లాసెస్ని శ్రద్ధగా వింటూ టీచర్స్ ఇచ్చినటువంటి వర్క్ని అంతా కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ రకంగా మరి ఈ పాఠశాలను తీర్చిదిద్దినటువంటి గురువులుకి ఈరోజు మనము గురుదక్షిణగా ఇచ్చుకునేటువంటిది ఒకటి. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాము, కానీ చివరికి మనకు రిజల్ట్ రూపంలోనే వస్తుంది. కాబట్టి మీరు గురుదక్షిణగా ఇవ్వాల్సింది కేవలము రిజల్ట్. అవునా? మరి మేమందరం రెడీగా ఉన్నాము. మీరు రెడీగా ఉన్నారా? కలిసి పని చేద్దామా? మాకు సపోర్టివ్గా ఉంటారా? థ్యాంక్ యూ. సో కాబట్టి ఇంకొక మాట, ఈరోజు మనకు ఇంకొక విశేషమైనటువంటి రోజు. మన స్కూల్ని 7 సంవత్సరాలుగా తను ఇన్ఛార్జిగా, తర్వాతనంటే ప్రతిరోజు అసెంబ్లీలో పిల్లలని ఎంకరేజ్ చేస్తూ చక్కగా పిల్లల హృదయాల్లో నిలిచిపోయినటువంటి లక్ష్మీ టీచర్ గారు కానీ, ఆ తర్వాత అదేవిధంగా ఆఫీస్లో మాకు వెన్నంటే ఉంటూ ప్రతి పనిలో కూడా ఆవిడ లేకుండా అసలు పని జరగదు.
అలాంటి ఆవిడ కూడా ప్రమోషన్లో వెళ్తున్నందుకు ఈరోజు సంతోషంగా వాళ్ళని వీడ్కోలు సమావేశాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి టీచర్లను కూడా మనం సంతోషంగా స్వాగతం పలుకుదాము. తర్వాత వారి స్థానాన్ని అంటే ఇప్పుడు విడిచిపెట్టినటువంటి టీచర్ స్థానంలో ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా స్వాగతంగా మనం అంటే మనస్ఫూర్తిగా స్వాగతించాలి. తర్వాత అంటే ఒక టీచర్ని ఇంకో టీచర్తో పోల్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక టీచర్ యొక్క ప్రత్యేకత వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో అందరి టీచర్లలో ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మీరు ఆస్వాదించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తర్వాత మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. చక్కగా కొత్త టీచర్లతోటి మన స్కూలు మరీ ఇంత ముందుకెళ్ళి చక్కటి రిజల్ట్తో తర్వాత చక్కటి క్రమశిక్షణతోటి స్కూల్ పేరుని పైకి తీసుకొస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.